హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 84. బన్నీని స్కూల్కి పంపించిన తర్వాత ఆర్య ఆఫీస్కి వెళ్లకుండా అల్పాహారం కొనుక్కుని నేరుగా అంజలి ఇంటికి వచ్చాడు. అంజలి ఇచ్చిన ఇంటి తాళం చెవి ఇంకా అతని దగ్గరే ఉంది. ఇంతలో అల్పాహారంతో అదే టిఫిన్తో తెరిచి ఉన్న ప్రధాన రూమ్లోని తలుపులో నుంచి లోపలికి వెళ్ళాడు. దుప్పట్లో ముసుగుతని గాఢంగా నిద్రపోతున్న ఇంటి యజమానురాలను చూసి అతని పెదాలపై ఒక చిరునవ్వు వచ్చింది. అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఆర్య నిద్రపోయి తనని చూసి ఆరాధనగా చూస్తున్నాడని అంజలికి తెలిసి ఉంటే ఆమె ఇంకాస్త పద్ధతిగా పడుకునేదేమో. ఆ క్షణంలో ఆమె హాయిగా నిద్రపోతున్న ఒక మచ్చికైన పిల్లి కోనలా ఉంది. అప్పటికప్పుడు నిద్రలోనే అలా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆమెని చూస్తున్న తన చూపుల్లోని సున్నితత్వాన్ని, ఆ కళ్ళల్లోని పాత జ్ఞాపకాల తాలూకు ఇక ఆర్య కూడా గమనించలేదు. ఇంతలో నిద్రపోతున్న ఆమె కాళ్ళు చేతులు చాపుకుని మంచం మీదే పడుకుని ఉంది. సూర్యరశ్మి ఆమె ముఖంపై పడి ఆమె నిర్మలమైన చర్మాన్ని, ఎర్రని పెదాలను మరింత ప్రకాశవంతం చేస్తూ ఆమెను ఎంతో మోహపూరితంగా చూపిస్తుంది అందంగా. ఆమెను చూడగానే ఆమెను అలా చూస్తూ ఉండాలనిపిస్తూనే ఉంది హరియకు. ప్రస్తుతం అంజలి లోతైన కట్ పైజామాలు వేసుకుని ఉంది. ఇక ఆమె చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఆర్య అప్రయత్నంగా గొంతులో గుటక వేశాడు. ఆర్య ఎప్పుడు ప్రశాంతంగా నిగ్రహంగా ఉన్నప్పటికీ అంజలి ముందు అతని పప్పులైతే ఉడకలేదు. ఆమె ఎప్పుడూ అతని గుండెను అదుపు తప్పేలా చేసేది. చివరికి ఎలాగో త్వరలోనే ఆమె తన సొంతం అవుతుందని పూర్తి నమ్మకంతో ఆమె వైపుకు చూడకుండా ఉండటమే మంచిదని డిసైడ్ అయ్యాడు ఆర్య. ఇక ఆలోచనతో ఆర్య లేచి వెళ్ళిపోయాడు. అంజలికి ఆలస్యంగా నిద్రపోయి అలవాటు లేదు కాబట్టి ఆమె గడియారం ఎప్పుడూ కూడా ఆమెను సమయానికే లేపుతుంది. అయితే ఈరోజు బయట కాళ్ళ హారన్స్ చెప్పుడుతో ఆమెకు పూర్తిగా మెలుగు వచ్చింది. కళ్ళు తెరిచి కాసేపు అలానే పరధ్యానంలో ఉండి ఆ తర్వాత మంచం దిగింది. నెమ్మదిగా ముఖం కడుక్కుని పళ్ళు తోముకుంది. ఒక గ్లాసు నీళ్లు తాగడానికి తన గదిలో నుంచి బయటికి రాగానే సోఫాలో కూర్చుని ఉన్న మనిషిని చూసి ప్రాణాలు పోయినంతగా భయపడింది. మీరు? అంజలి కళ్ళు పెద్దవి చేసి కోపంతో కూడిన చూపుతో మళ్ళీ ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది. మీకోసం టిఫిన్ తెచ్చాను. ఆర్య కనుబొమ్మలు ఎగరేస్తూ జవాబిచ్చాడు అంజలికు. తన గది తలుపు వైపుకు తిరిగి చూస్తే అది పూర్తిగా తెరిచి ఉంది. అంటే అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు తనని చూడగల స్థితిలో ఉన్నాడా? అసలు నేను ఎలా పడుకున్నానో చూశాడా? అయితే ఈ స్పష్టమైన ప్రశ్నకు సమాధానం అంజలికి ముందు తెలుసు. ఆర్య ఖచ్చితంగా చూశాడని తనకైతే స్పష్టంగా అర్థమైంది. నిద్రలో ఎలా పడుకున్నానో ఏంటో, నిద్రలో ఏమైనా మాట్లాడ్డానే ఏంటి? ఎందుకో తెలియదు కానీ అంజలి సిగ్గుతో ఎర్రబడింది. కిందకు చూసుకుని మామూలు పైజామాలు వేసుకున్నందుకు ఊపిరి పీల్చుకుంది. ఇక మెల్లగా తగ్గి మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు అని అంది. మీరు టిఫిన్ ముగించేంత వరకు నేను ఆగుతాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం. పర్లేదు, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. మీరు నా కోసం ఆగాల్సిన అవసరం లేదు. కానీ నేను ఆగాలనుకుంటున్నాను. ఆర్య తన గంభీరమైన మోహపెట్టి గొంతుతో ఏమాత్రం తడబడకుండా అన్నాడు, కనుబొమ్మలు ముడివేసి. అంజలి మనసులో అనుకుంది, ఇది తన ఇల్లు అనుకుంటున్నాడా ఏంటి? ఉండడానికి పెద్ద భవంతుండగా ఈ ఇరుకైన 3 గదుల అపార్ట్మెంట్లు ఎందుకుంటున్నాడు? ఆకలితో ఉండడంతో ఆమె టేబుల్ దగ్గరకు నడిచి అతను తెచ్చిన టిఫిన్ తినడం మొదలుపెట్టింది. ఎదురుగా కూర్చున్న మనిషిని చూస్తూ అంజలి ఆందోళన నటిస్తూ మీరు తిన్నారా అని అడిగింది. తిన్నాను. ఆర్య ఆమె వైపుకు చూస్తూ అన్నాడు. మీ కడుపు ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిందా? ఇప్పుడు ఏమైనా బాగుందా? అంజలి ఈ ప్రశ్న అడుగుతూ అది మరింత కాకూడదని మనసులోనే ప్రార్థించింది ఆ నొప్పి. లేకపోతే ఆమె అంతులేని అపరాధ భావంతో బాధపడవలసి వచ్చేది. ఇప్పుడు పర్లేదు. ఇకపై నా కడుపును మరింత జాగ్రత్తగా చూసుకుంటాను అంజలి గారు, ఆ మనిషి విక్రింతగా అన్నాడు తనతో. నిన్నటి సంఘటనల వల్ల అతను బాధపడ్డాడని స్పష్టంగా తెలిసింది. ఇక అపరాధ భావంతో అంజలి అర్థమైంది. ఇకపై నేను జాగ్రత్తగా ఉంటాను అని జవాబిచ్చింది. ఆర్య నవ్వి, అంజలి గారు, మీరు నిద్రపోతే చాలా ముద్దుగా ఉన్నారు అని అన్నాడు. మీరు ఇకపై నా అనుమతి లేకుండా నా రూమ్లోకి రావడానికి వీల్లేదు. అది నా వ్యక్తిగత ప్లేస్, అర్థమైందా? ఇంటి యజమానురాలుగా తన హక్కును ఉపయోగిస్తూ ఆమె అతన్ని గట్టిగానే హెచ్చరించింది. ఆ కనుబొమ్మలు ఎగరేస్తూ ఆర్య బద్ధకంగా సరేలే ఇకపై రాను అని జవాబిచ్చాడు. అతన్ని అంత సులభంగా నమ్మలేక అంజలి వెక్కిరింతగా మాట నిలబెట్టుకుంటే మంచిది అని అంది. టిఫిన్ తిన్న తర్వాత అంజలి అతన్ని కారులోనే వెళ్లాలని నిర్ణయించుకుంది.
కానీ కారు ఎక్కాక సమయం అప్పటికే ఉదయం 9:20 అయిందని గ్రహించింది. అయ్యో, ఈ నెలకు నా పూర్తి హాజరు మళ్ళీ పోయింది. చప్పున నిట్టూర్చున్న ఆమెను చూసి పక్కనే కూర్చున్న ఆర్య ఆసక్తిగా ఏమైంది అని అడిగాడు. మీ వల్లే నా హాజరు బోనస్ పోయింది ఇప్పుడు. అంజలి ఆ నింద మొత్తం ఆర్య మీదే వేసింది. నిన్న రాత్రి అతను తన ఇంట్లో పడుకోకపోయి ఉంటే ఆమెకు నిద్రలేమి ఉండేదే కాదు. ఆమెకు నిద్రలేమి రాకపోయి ఉంటే ఆఫీస్కి సరైన సమయానికి వచ్చే అవకాశాన్ని కోల్పోయేదే కాదు. నీకు డబ్బు అంత అవసరమా అని అతను నవ్వుతూ అడిగాడు అంజలిని. అవును, మరి మీలాగా అందరి జేబీలు డబ్బుతో నిండి పొల్లిపోతాయి అనుకుంటున్నారే ఏంటి? మాలాంటి సామాన్య ప్రజలు ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెడతారు తెలుసా అని అంజలి కసురుకుంది. అది విన్న ఆర్య దానికి బదులు ఏదైనా చెయ్యాలి అనుకుని, అయితే ఈ నెలకు నీ పూర్తి హాజరు బోనస్ కూడా వేయమని చెప్తానులే అని ప్రకటించాడు. అంజలి మనసు ఒక్కసారిగా మారిపోయింది. ఆమె మొఖం వెలిగిపోతూ నిజంగానా అని అడిగింది. ఆర్య అవును అన్నట్టు తలూపి అని అన్నాడు. ఆమె ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయాయి. కారు కిటికీలో నుంచి బయటికి చూస్తూ అంజలికి మనసంతా 50 లక్షలు విలువైన ఆ తాళం చెవి ప్రత్యేకంగా తయారు చేసిన సెట్ గురించి ఆలోచిస్తుంది. గోల్డ్ గడువు ఎల్లుండితో అయిపోవడంతో ఆమె త్వరగా ఒక రూపకల్పనతో ముందుకు రావాలి. ఇక కారు పార్కింగ్ కి చేరుకున్నాక అంజలి కారు దిగిన వెంటనే పరుగు పెట్టింది. ఎందుకంటే ఒకనొక వ్యక్తితో ఒకే లిఫ్ట్ లో వెళ్ళటం ఆమెకి ఇష్టం లేదు. తన కారు తాళం వేశాక లిఫ్ట్ ముందున్న గడిలో నిలబడి ఉన్నామే ఒక్కసారిగా మాయమవడం చూసి ఆర్య పెదవి విరిచాడు. అప్పటికే తన ఆఫీస్కి చేరుకున్న అంజలి సంస్థ ఫోన్ లైన్ నుండి రాధికకి ఫోన్ చేసింది. రాధిక ఒక్క నిమిషంలోనే లోపలికి వస్తావా ప్లీజ్? ఆమె కాఫీ కావాలనుకుంటుందేమోనని రాధిక చేతిలో ఒక కప్పుతో లోపలికి వచ్చింది. అంజలి గారు, ఇదిగోండి మీ కాఫీ. పోయినసారి చాలా చేదుగా ఉందని అన్నారుగా, అందుకే ఈ రోజు కొంచెం క్రీమర్ కలిపాను. ఆమె అభిమానానికి ముగ్ధురాలైన అంజలి బదులుగా తలూపింది. అయినా అడగాల్సిన ప్రశ్న అడగకుండా ఉండలేకపోయింది. రాధిక, ఆర్య గారు నన్ను చూడాలనుకుంటున్నారని నీకెవరు చెప్పారు అని అంజలి గంభీరంగా అడిగింది. కళ్ళార్పిన రాధిక కాసేపు ఆలోచించి ప్రణాళిక విభాగం నుండి అలెక్కి చెప్పింది. తను కొన్ని పత్రాలతో నా టేబుల్ దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పింది. నేను వెంటనే మీకు చెప్పాను అని జవాబిచ్చింది. అలా చెప్పమని ఆమెకి ఎవరు చెప్పారు అడిగావా? రాధిక తల అడ్డంగా ఊపి నేను అడగలేదు, ఇప్పుడు అడగమంటారా అంది. అది విన్న అంజలి ఇక ఆశ వదులుకుంది. అవసరం లేదులే, నేను వెళ్ళినప్పుడు ఆర్య గారు తన ఆఫీసులో లేరు, అందుకే అడిగాను. కావేరి తన మనుషులను చాలా లోతుగా పాల్గొలిపినట్టుంది, అందుకే ఏ సహాయకురాలైనా వాడుకుని అంజలికు ఈ విషయం చేరవేయగలిగింది. అలేఖ్య అనే అమ్మాయిని కూడా ఎవరో వాడుకుని ఉంటారని అంజలి ఖచ్చితంగా నమ్మింది. అది ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే నిజంగా అనుకుంటే ఆ సూత్రధారిని పట్టుకోవటం సాధ్యమే. కానీ ఆ వ్యక్తిని అప్రమత్తం చేసే వాళ్ళని పారిపోయేలా చేయటం ఇష్టం లేక భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తను సమాధాన పరుచుకుంది. ఆమె తన రూపకల్పనలో లీనమయ్యింది. మొదట 2 చిత్రాలను గీసింది. ఒకటి తాళం, మరొకటి తాళం చెవి. చాలా జంటలు ఇలాంటి భావనను ఇష్టపడతారు. ఎందుకంటే మగాడి హృదయం ఒక తాళం లాంటిదని, దాన్ని తెరవడానికి ఆడదాన్ని సున్నితమైన స్పర్శ అనే తాళం చెవి అవసరమని, అప్పుడు ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా అంగీకరించుకోగలరని వారి నమ్మకం. అంజలికి చాలా మంచి స్ఫూర్తి దొరకడంతో ఆమె పని సజావుగా మొదలైంది. మరియు 2 వివరణాత్మక చిత్రాలను పూర్తి చేసింది. మామూలుగా పదునుగా ఉండే తాళంలా కాకుండా ఈ తాళం రూపకల్పన మృదువైన అంచులతో చాలా సున్నితంగా అద్భుతంగా ఉంది. మరోవైపు తాళం చెవికి అండాకారపు పిడి ఉంది. కింద భాగం సన్నగా ఉంది. దానిపై అందమైన చెక్కడాలు ఉండడంతో అది ప్రత్యేకంగా నిలిచింది. ఖాతాదారు తమ పేర్లు మొదటి అక్షరాల గురించి చెప్పిన విషయం గుర్తుకు రావడంతో ఆమె పక్కన ఒక లోగోను రూపొందించింది. అది E మరియు H అక్షరాలతో ఉంది. ఆ 2 అక్షరాలను కలిపి ఒక గుండె ఆకారంలో ఉంది. ఇప్పుడు చిత్రం సిద్ధమవడంతో అంజలి వాటిని తన కంప్యూటర్లో గీయడం మొదలుపెట్టింది. అదే సమయంలో రంగులు వేస్తూ వివరాలను మారుస్తూ ఉంది. సడన్ గా రాధిక ఆమె తలుపు తట్టింది. తలుపు తెరుచుకుని ఆమెతో పాటు ఒక ఉద్యోగి తన చేతిలో అందమైన ఫ్లవర్స్ ఉన్నాయి. అతను మీరేనా అంజలి గారు, ఇవి మీకోసమే అని అన్నాడు. ఫ్లవర్స్ చూడగానే అవి నిఖిల్ పంపించినవి అని అంజలికి అర్థమైంది.
పువ్వులు పంపొద్దని తను చెప్పిన మాటలు అతను పట్టించుకున్నట్టున్నాడు. థ్యాంక్ యూ, వాటిని సోఫా మీద పెట్టండి అని అంజలి చిరునవ్వుతూ అంది. 10 నిమిషాల తర్వాత రాధిక మళ్ళీ తలుపు తట్టింది. అంజలి గారు, మీకోసం మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి. ఆమె ఎలా చెప్పిన తర్వాత వేరే పూల దుకాణం నుండి వచ్చిన ఇంకో ఉద్యోగి స్పష్టంగా దిగుమతి చేసుకుని ఒక పెద్ద గులాబీల గుత్తుతో లోపలికొచ్చాడు. అవి చూడ్డానికి స్వర్గం నుండి దిగి వచ్చినట్టు, అప్పుడే ఫ్రెష్ గా కోసినట్టు ఉన్నాయి. మరి చూద్దాం.